హాయ్ అండి, నా పేరు కావ్య. టప్పర్వేర్ ఎయిర్ ఫ్రైయర్లో ఈరోజు కజ్జికాయలు ఎలా చేయాలో చేసి చూపిస్తా అండి. డీప్ ఫ్రై కాకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టఫింగ్ ఏమేం కావాలో చూపిస్తాను. హాఫ్ ట్రాపికల్ కప్పు బొంబాయి రవ్వ, కొంచెం డ్రై ఫ్రూట్స్ బాదము కాజు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ బేబీ స్పూన్ గసగసాలు, ఇవి కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఇవి కూడా వేసుకోవాలి. హాఫ్ కప్పు షుగర్ పౌడరు, హాఫ్ కప్పు కొబ్బరి కోరు, పచ్చి కొబ్బరి నేను కోరుకొని కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాను. కొబ్బరి కొంచెం తడిపోయే వరకు వేపితే సరిపోతుందండి, ఎక్కువ వేపక్కర్లేదు. రవ్వ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉన్నట్టుంటుంది. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇవంతా ఇప్పుడు పైన కవర్కి ఒక కప్ ట్రాపికల్ కప్పు మైదా, ఒక పించ్ సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి మొత్తం చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం ఇలా చపాతీ ముద్దలాగా కలిపేసుకొని ఒక పెద్ద చపాతీ చేసుకోవాలి. ఇలా పెద్ద చపాతీ చేసుకోవాలి. చపాతీ చేసుకున్నాక కజ్జికాయలు చేసుకునే మిషన్ ఉంటుంది కదా, దాని మీద ఈ చపాతీ వేసుకోవాలి. సింగిల్దే ఉన్నా పర్వాలేదు, నా దగ్గర 3 ఒకేసారి వస్తాయన్నమాట. ఇందులో నేను చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా కూడా ఇందులో వేసేద్దాం. ఇది ఫోల్డ్ చేద్దాం. ఇవి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ ఇలా చేసేసుకున్నాక దీనిపైన కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయాలండి. నేను కొంచెం గీ అప్లై చేస్తున్నాను. ఇవి ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుందాం. ఒకవైపు కాలాక నెక్స్ట్ అవి తిప్పుకొని రెండో వైపు కూడా గీ అప్లై చేసుకుందాం. నేను 2 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో పెట్టేసుకుందాము. ఇది 12 మినిట్స్ పెట్టానండి. ఇప్పుడు ఒకసారి తీసి వెనక్కి తిప్పుకుందామండి. వావ్,
ఇవి వెనక్కి తిప్పుకొని మళ్ళీ కొంచెం గీ అప్లై చేద్దాము. ఆయిల్ వద్దనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది. వావ్. చూసారా, మంచిగా కజ్జికాయలు వితౌట్ ఆయిల్ వేపకుండా రెడీ అయిపోయాయి.